నేను ఈ మధ్యన అంటే ఈ వారంలోనే యాక్చువల్లీ ఒక పేషెంట్‌ని చూసా మా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన ఆయన. ఒక 54 ఇయర్ ఓల్డ్ కాకేషియన్ అంటే అమెరికన్. మీకు చాలామందికి తెలిసుంటుంది. నేను డాక్టర్ రాజీవ్ కూరపాటి అమెరికాలో హాస్పిటల్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను. సో, నాకు ఈ మధ్యన ఒక ఆయన ఒక 54 ఇయర్ ఓల్డ్ అదర్‌వైజ్ హెల్తీ బట్ నార్మల్లీ హెల్తీ పర్సన్ వచ్చి అడ్మిట్ అయ్యాడనమాట. ఆయనకి ఒక పెక్యులర్ కండిషన్‌ని డయాగ్నోస్ చేశాం. అంటే ఈ మధ్య కామన్ అవుతోంది. మెడికల్ ఫీల్డ్‌లో ఈ మధ్య కామన్ అవుతోంది. దాన్నేమంటామంటే టొకాట్సుబో సిండ్రోమ్ ఆర్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే ఏంటది? స్ట్రెస్ వల్ల ఎక్సెసివ్ స్ట్రెస్ మనలో డెవలప్ అవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది ఆయనకి. సో, ఈ టాపిక్ ఇవాల్టి టాపిక్ ఏందంటే స్ట్రెస్ హార్ట్ ఫెయిల్యూర్‌ని కాజ్ చేస్తుందా? చేస్తే ఎలా చేస్తుంది? దాన్ని నివారణ ఏంటి? ఆర్ దానికి క్యూర్ ఉందా? ఇదనమాట టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అంటే ఏందంటే, మీరు ఒక పేషెంట్ ఒక పర్సన్‌కి హార్ట్ ఫెయిల్యూర్ అంటే మన హార్ట్ మజిల్ గదా! ఆ హార్ట్ మజిల్ వీక్ అయిపోతే పంపింగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారనమాట. ఆర్ కార్డియోమయోపతి అంటారు. ఆ పేర్లు మారుస్తున్నారు చిన్నగా. బట్ దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ అటాక్ వేరే, హార్ట్ ఫెయిల్యూర్ వేరే. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. సో, హార్ట్ ఫెయిల్యూర్ అంటే చెప్పాను కదా! హార్ట్ మజిల్ వీక్ అయిపోవడం వల్ల వచ్చిన కండిషన్‌ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అది చాలా రీజన్స్ వల్ల వస్తుంది. మోస్ట్ కామన్ ఏందంటే మనకి హార్ట్ అటాక్ అంటే బ్లడ్ వెసల్ హార్ట్‌లో ఉండే బ్లడ్ వెసల్స్ కొరనరీ ఆర్టరీ అంటారు. ఆ కొరనరీ ఆర్టరీ బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకి హార్ట్ మజిల్ వీకెన్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. అంటే ఇప్పుడు నీరు రిటైన్ అవుతుంది. వాటర్ రిటెన్షన్ అంటాం చూడండి. కాళ్ళల్లో గానీ, కళ్ళ కింద గానీ ఎక్కడైనా బాడీలో వాటర్ రిటెన్షన్ అయితే అది కామన్ కాజ్ ఏందంటే హార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సో, ఈ హార్ట్ ఫెయిల్యూర్ మోస్ట్ కామన్‌గా ఏందంటే బ్లడ్ వెసల్స్ హార్ట్‌లో కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఆర్ హార్ట్ బ్లాకేజెస్ వస్తే మనం కామన్‌గా చూస్తుంటాం కదా! స్టెంట్ పెట్టారంటారు, లేకపోతే బైపాస్ సర్జరీ చేశారంటారు, లేకపోతే మందులు ఇచ్చామంటారు. ఎందుకంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అది కామన్ కాజ్. ఇంకొక కామన్‌గా ఇప్పుడు వస్తోంది. ఒకప్పుడు రేర్‌గా ఉండేది. ఇప్పుడు కామన్ అవుతోంది చిన్న చిన్నగా. ఒకప్పుడు ఓల్డర్ ఏజ్ గ్రూప్‌లో పోస్ట్ మెనోపాజల్ అంటే 45, 50 ఉండే ఫీమేల్స్‌లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అందరికీ వస్తోందది. యంగర్ పాపులేషన్‌లో కూడా మేము చూస్తున్నాం ఇప్పుడు హాస్పిటల్స్‌లో. ఎస్పెషల్లీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోతున్నారు పేషెంట్స్ హార్ట్ ఫెయిల్యూర్‌తో. ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లమ్, చెస్ట్ పెయిన్, టైట్‌నెస్ ఆఫ్ ద చెస్ట్, ఫ్లూయిడ్ రిటెన్షన్ ఇట్లాంటివి అంటే బాగా చెస్ట్ టైట్ అయిపోవడం, గుండె నొప్పి రావడం, ఆ తర్వాత నీరు పట్టేయడం ఒంట్లో ఇట్లాంటివన్నీ వచ్చి అడ్మిట్ అవుతున్నారు. సో, దానికి ఈ మధ్యన నేను చూసిన పేషెంట్‌కి ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూశాను. బట్ ఇది రీసెంట్‌గా చూసిన పేషెంట్‌కి స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి. ఆయన వస్తూనే ఆయన వైఫ్ ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్‌లో ఉన్నారనమాట. ఏందంటే మాకు బోత్ ఇంటర్నల్ ఫ్యామిలీలో స్ట్రెస్ వస్తోంది. వర్క్‌లో కూడా స్ట్రెస్ ఎక్కువైపోతోంది. దాన్ని భరించలేకపోతున్నాం అని చెప్పి పేషెంట్ వాళ్ళ వైఫ్ కూడా కంప్లెయింట్ చేస్తూ ఉన్నారు. సో, మేము కార్డియాలజిస్ట్‌ని పిలిచి యాంజియోగ్రామ్ చేస్తే కొరనరీ ఆర్టరీస్ అంటే ఆ హార్ట్‌లో ఉండే బ్లడ్ వెసల్స్ క్లీన్‌గా ఉన్నాయి. అంటే బ్లాకేజెస్ ఏం లేవు. 54 ఇయర్ ఓల్డ్ పర్సన్ డయాబెటిస్ లేదు, హై బ్లడ్ ప్రెషర్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ లేదు, స్మోకింగ్ లేదు, అడపాదడపా ఆల్కహాల్ తీసుకుంటాడు, స్మోకింగ్ లేదు. ఇట్లాంటివన్నీ ఉన్న హార్ట్ ఫెయిల్యూర్ వచ్చింది. ఎలా వచ్చిందయ్యా ఇంత యంగర్ ఏజ్ గ్రూప్‌లో అంటే స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ ఎలా అవుతుందండి? అంటే ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ వల్ల ఎయిదర్ హ్యాపీనెస్ ఆర్ సాడ్‌నెస్. ఈవెన్ హ్యాపీనెస్ వల్ల కూడా మీకు ఎక్కువ స్ట్రెస్ రావచ్చనమాట. మోస్ట్ కామన్‌లీ సాడ్‌నెస్ వల్ల. అంటే ఎందుకు స్ట్రెస్ వస్తుంది అంటే డైవోర్సులు తీసుకోవడం, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఈ మధ్య మనం చూస్తున్నాం. ఈ వీసాలు, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ స్ట్రెస్ రావచ్చు ఫ్యామిలీలో. ఎందుకంటే అది చాలా పెద్ద డెసిషన్ కదా! ఈ వీసాలనేది. ఉన్న పళాన దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఫ్యామిలీని మూవ్ చేసేసేయాలంటే ఇది ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ రావచ్చు కదా! సో, దానివల్ల ఏమవుతుందంటే క్యాటకోలమిన్ స్టార్మ్ అని జరుగుతుందనమాట. అంటే ఎడ్రినర్జిక్ స్టార్మ్. మనకి ఈ ఎడ్రినర్జిక్ హార్మోన్స్ ఉంటాయి కదా! సడెన్‌గా రిలీజ్ అవ్వడం వల్ల ఆ హార్ట్‌కి స్టన్ అవుతుంది. దాన్ని యాక్చువల్లీ దట్ ఈస్ ద రైట్ వర్డ్ దే యూజ్. హార్ట్ స్టన్ అవుతుందనమాట.
దాన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని కూడా అంటాం. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ మజిల్కి ఆ సడన్ స్ట్రెస్ రావడం వల్ల ఆ పార్ట్ ఆఫ్ ద మజిల్ పనిచేయడం మానేస్తుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎక్యూట్ హార్ట్ అటాక్, ఎక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ లాగా రావడం వల్ల చెస్ట్ పెయిన్, చెస్ట్ టైట్నెస్, ఫ్లూయిడ్ రిటెన్షన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో లక్కీలీ ఇదేంటంటే ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ఆర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి అనే కండిషను రివర్సిబుల్. ఇది క్రానిక్గా ఉంటే ఇర్రివర్సిబుల్ అవుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. ఎట్లా రివర్సిబుల్ అంటే ఆ స్ట్రెస్ని తగ్గించుకుంటే. ఆ స్ట్రెస్ని ఎలా తగ్గించుకుంటామంటే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏంటి, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ జగత్తులో ఈ లోక వ్యవహారం చేస్తూ ఉంటాం కదా. చెప్తారు కదా, ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ అని చెప్తారు. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. అంటే ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణము అని రెండు ఉన్నాయా. ఈ జగత స్థితి కారణం అంటే ఈ జగత్తు యొక్క స్థితికి కారణం ఈ రెండే. అంటే మనిషి యొక్క వ్యూ పాయింట్లో చూస్తే, హ్యూమన్ బీయింగ్ స్టాండ్ పాయింట్లో చూస్తే రెండు ఉంటాయి. ఒకటి, ఈ జగత్తులో మనం ఈ లోక వ్యవహారం చేయడం, పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎవరితో ఒకరితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వర్క్ రిలేటెడ్ స్టఫ్ కానీ, ఆర్ అవుట్ సైడ్ పీపుల్తో, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అక్వైంటెన్సెస్ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఆ ఇంటరాక్షన్ స్ట్రెస్ఫుల్ ఇంటరాక్షన్ అయితే మనకి ప్రాబ్లం వస్తుంది. దానికి నివారణ ఏంటంటే నివృత్తి లక్షణం. అంటే కొద్దిగా ఒక ఫ్యూ మినిట్స్ ఎవ్రీ డే ఈ జగత్తు నుంచి, ఈ లోక వ్యవహారం నుంచి, లోక వ్యవహారం అంటే ఈ ట్రాన్సాక్షనల్ వరల్డ్, అంటే ఈ ఫినామినల్ వరల్డ్, ఈ వరల్డ్లో మనం చేసే ప్రతి కార్యక్రమం, ప్రతి పని మనకి స్ట్రెస్ యాడ్ చేస్తుందా, పీస్ని ఇస్తుందా, జాయ్ ఇస్తుందా, స్ట్రెస్ ఇస్తుందా. మనం చేసే ప్రతి డెసిషన్, మనం చేసే ప్రతి ఇంటరాక్షన్ మనకి ప్రతిదీ జాయ్ ఇవ్వలేదు, అట్లా అని స్ట్రెస్ ఇవ్వకూడదు. సో అలా గమనించుకుంటూ మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనకి, ఎందుకంటే ప్రతి వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏదో పని చేస్తూనే ఉండాలి కదా. ఆ చేసే పని మనం వివేకంతో చేయాలన్నమాట. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైర్ గుణైః అని చెప్పారు. అంటే నహి కశ్చిత్ క్షణమపి ప్రతి క్షణము మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. పని చెయ్యకపోయినా ఆలోచన అనేది కూడా మనకి మైండ్కి ఒక పనే. ఫిజికల్గా పని లేకపోయినా మెంటల్గా మనం ఏదోటి జరుగుతూనే ఉంటుంది. ఇన్నర్ డైలాగ్, ఇన్నర్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైర్ గుణైః. మన ఇంటర్నల్ టెండెన్సీస్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి, మన గుణాలని బట్టి ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఈ నివృత్తి లక్షణము అనే ఒక ప్రక్రియతో, అంటే మనం ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ప్రతి మనిషి ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ లోక వ్యవహారం, ఈ ట్రాన్సాక్షనల్ వరల్డ్లో మనం స్ట్రెస్కి గురి కాకుండా ఉంటాం. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి ఆర్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అనే దాని నుంచి బయటపడతాం. దేర్ ఈజ్ నో అదర్. మీరు మందులు తీసుకోవచ్చు, కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఈ గురువులు ఉన్నారు, లేకపోతే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఏదో ఒక రూపంలో మనల్ని మనం ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చేసుకొని మనం యోగా, ప్రాణాయామ, వాకింగ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ థెరపీ, ఇట్లాంటి సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, మెడిటేషన్, ఇట్లాంటి యాక్టివిటీస్ని చేసుకుంటూ మనల్ని మనం జాగ్రత్తగా మన ఆర్గన్స్ని, హార్ట్ని, మన స్ట్రెస్ని మేనేజ్ చేసుకోకపోతే ఇదిగో ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమయోపతి లాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. సో మీరు దాన్ని గమనించుకోండి. మైండ్ అండ్ బాడీ కనెక్షన్ ఈజ్ రియల్. ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ, మైండ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మెడిటేషన్ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. మనకి ఏవేమి స్ట్రెస్ యాడ్ అవుతున్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వర్క్లో కానీ, హోమ్లో కానీ ఏవైతే ఎక్సెసివ్ స్ట్రెస్ ఉన్నాయో దానికి దూరంగా ఉండాలి. అది సిచ్యువేషన్ అయినా, పర్సన్ అయినా, పీపుల్ అయినా, ఎవరైనా సరే దానికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. మెడికల్ అడ్వైస్ తీసుకొని దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓకే, ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తే మీకు
మీ యూట్యూబ్ ఫీడ్లో మీకు ఇమీడియట్గా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, లెట్ us మీట్ నెక్స్ట్ టైమ్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్.